హాయ్ అండి, మన అమలాపురంకి అయితే మంత్రి సత్యనారాయణ గారు అయితే వచ్చారండి. జనం అయితే ఆయన కూడా ఊహించలేదంటండి, అంతమంది వచ్చారండి. అందరికి హాయ్ అండి, నేను మీ గోదరబ్బని. నేనైతే మంత్రి సత్యనారాయణ గారిని చూడటం ఇది సెకండ్ టైం. నేను 4th క్లాస్ చదివే టైంలో ఓం శాంతి ఆశ్రమానికి చాలా సార్లు వచ్చేవారు. ఈ రోజు అయితే ముందుగా తపోవనానికి అయితే ఇచ్చేసారండి. డాక్టర్ మొదట మీ దగ్గరికి వచ్చారు. మీ అందరికీ తమ అమూల్యమైనటువంటి సందేశాలు, అందరికి ప్రేరణ కలిగించేటువంటి విషయాన్ని వినిపిస్తారు. రక్తంలో కలిసేంత పలచగా అవ్వాలి. మరి అంత పలచగా జీర్ణం కావాలి అంటే ఎంత శ్రమ పడాలి. పప్పు గ్రైండర్లో వేస్తున్నారు, అది దోశల పిండిలో పలచగా అవ్వాలి, లేకపోతే పూతరేకుల పిండిలో అవ్వాలి అంటే ఎంతో కష్టపడాలి. అక్కడ కరెంట్ ఎంతో ఖర్చు అవుతుంది, రుబ్బాలంటే ఎంతో శ్రమ పడాలి. అంత శ్రమ మన పొట్ట చేయాలి కదా. అది అరిగించడానికి ముఖ్యంగా అన్నిటికంటే ఎక్కువ కావాల్సింది ప్రాణవాయువు. ఓం శాంతి బ్రహ్మకుమారి ఆశ్రమం వాళ్ళు అయితే 2000 పైగా పాసెస్ అయితే ఇచ్చారండి. ఆ పాసెస్ అయిపోగా జనాలు అయితే వస్తూనే ఉన్నారు. అయితే నిండిపోయింది. జనాలు నిరుత్సాహం పడకుండా గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే స్క్రీన్ అయితే ఏర్పాటు చేశారండి. మంత్రి సత్యనారాయణ గారు ఏ మాట అన్నా నలుగురికి ఉపయోగపడేలా ఉంటాయి. దగ్గరగా 2 hours నుంచి అలా నుంచి మాడుతూనే ఆయనకి నచ్చని విషయాలు ఏమన్నా ఉన్నాయంటే సెల్ఫీలు తీసుకోవటం, సన్మానం చేయడం, బొకేలు తీసుకోవటాలు, ఇలాంటి ఇష్టం ఉండవని ముందే చెప్పారండి. వ్యక్తి వద్దు, విషయం తీసుకెళ్తాం. ఆయనైతే ఇంతమంది జనాలను చూసి ఫిదా అయిపోయారండి. సంవత్సరానికి అమలాపురం 2-3 సార్లు అయినా రావాలని ఫిక్స్ అయిపోయారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను మీ గోదరబ్బాయి.